హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే షవర్మా చేస్తాం. దానికి కావాల్సిన పదార్థాలు నేనైతే ముందుగైతే ఒక గిన్నె తీసుకొని సాల్ట్ తీసానండి. తర్వాత వామయితే తీసి చేతిలో అరచేతిలో వేసి నలపాలి. కొన్ని నువ్వులైతే తీసుకున్నానండి. ఏంటంటే నల్ల నువ్వులైతే ఇంకా బాగుంటాయి. నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను. సరిపడగా అయితే మైదా పిండి తీసి బాగా కలుపుకున్నాను. కలుపుకున్నాక కొంచెం పైన నెయ్యి వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. పెట్టుకున్నాక పెనం పెట్టి ఈ చపాతీలాగా చిన్న చిన్న చపాతీలాగా రౌండ్ చేసుకొని చేయాలి. చాకుతోటి వస్తే లూడిస్ చెంచాతోటైనా సరే ఈ చపాతీని అన్నది బాగా హోల్స్ అన్నవి పెట్టాలి కాలేదాకాన. రెండో పక్కన కూడా మనం తిరగేసుకొని బాగా కాలాక ఒక పక్కనైతే పెట్టి ఆమ్లెట్కి మిరియాలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఉల్లిపాయ బాగా వేసి కలిపి సాల్ట్ వేసి కలిపి ఆమ్లెట్ లాగా వేసి దానిపైన పచ్చిగా ఉన్నప్పుడే మనం చేసుకున్నదైతే వేయాలి. వేసి చిన్న మంట మీద బాగా కాలనిచ్చాక పైన ఆయిల్ అన్నది రాయాలి. ఇలాగైతే కూరగాయలు అయితే నేను ఏం వేసానంటే క్యాబేజీ, ఆనియన్, కీర వేసి బాగా అట్టుపైన అయితే వేసాను బాగా. దానిపైన అయితే నేనైతే టమాటా సాక్స్, గ్రీన్ సాక్స్, వెనిలా ఎసెన్స్, కొంచెం పంచదార ఇవన్నీ వేసి కలిపి దీనిపైన అయితే చేశాను. ఒక నిమ్మకాయ కూడా పిండాను. కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఇంకో దాంట్లో అయితే టమాటా సాక్స్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక చాలా టేస్ట్ ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్నవి అయితే చాలా హెల్తీగా ఉంటాయి. బయటకంటే ఇంట్లో చేసుకునేవి చాలా మంచివి. మనకి ఇంట్లో చేసుకున్న దానికంటే బయట చేసుకున్న టేస్టీగా అనిపిస్తుంది, కానీ ఇంట్లో చాలా హెల్తీ. ఓకేనండి.